Let us look at Acts chapter 16 and verse 9. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం. Acts chapter 16 and verse 9. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం. And a vision appeared to Paul in the night. There stood a man of Macedonia and prayed him, saying, Come over into Macedonia and help us. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తన వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. Well, this was a strange area. ఇది వారికి పరిచయం లేనటువంటి ప్రాంతము. That continent did not know about Jesus. అంతకుముందు ఐరోపా ఖండము యేసు ప్రభువును ఏమాత్రం గుర్తెరగలేదు. His love, His resurrection. యేసు ప్రభు ప్రేమే గాని, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము గాని ఎరిగి ఉండలేదు. God said, sent a vision దేవుడు దర్శనాన్ని పంపించాడు to Paul, by which Paul said, God is asking us to go to Europe. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడు అని పౌలు చెప్పాను. Now I see that Indian boys and girls have gone to the Persian Gulf, that is oil countries. భారతీయ అబ్బాయిలు అమ్మాయిలు ఇంధనము ఉత్పత్తి చేసేటువంటి దేశాలైన గల్ఫ్ దేశాలకు వెళ్ళటం నేను చూస్తున్నాను. To Europe, ఐరోపా ఖండానికి, to America, అమెరికా దేశానికి, to Australia, ఆస్ట్రేలియా దేశానికి, to many places. అనేక ప్రాంతాలకి వారు వెళ్తున్నారు. But I don't see that they went there to win soul. కానీ ఆత్మలను సంపాదించడానికి ఆ ప్రాంతాలకు వారు వెళ్తున్నట్లుగా నాకేమాత్రం కనబడడం లేదు. They went for money. డబ్బు కొరకు వారు అక్కడికి వెళ్ళారు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, wherever money becomes important, డబ్బు ఎక్కడ ప్రాముఖ్యమైనదిగా మారుతుందో there will be no true bhakti. అక్కడ నిజమైన భక్తి కనబడదు, ఉండదు. Sundar Singh, సాధు సుందర్ సింగ్ గారు, Sundar Singh was offered so much gold, so much money. ఎంతో డబ్బు, ఎంతో బంగారం ఇస్తామని సుందర్ సింగ్ గారికి చెప్పారు. Give up Christ. క్రీస్తు ప్రభుని విడిచిపెడితే ఇవన్నీ ఇస్తామని చెప్పారు. Just marry my daughter. మా అమ్మాయిని వివాహం చేసుకుంటే ఇంత బంగారం, ఇంత డబ్బు ఇస్తాము. He said no. కానీ వద్దని సుందర్ సింగ్ గారు చెప్పారు. All this gold will not give me this peace. మీరెంత బంగారం ఇచ్చినా నాకు ఆ బంగారం సమాధానాన్ని ఇవ్వలేదు అని చెప్పారు. Now that is a disciple. ఒక శిష్యుడు అంటే ఆ రీతిగా ఉండాలి. So కాబట్టి no true disciple will run after money and gold. నిజమైన యేసు ప్రభు యొక్క శిష్యుడు ఎన్నడూ బంగారం వెనుక, డబ్బు వెనుక పరిగెత్తడు. But what did Paul do? కానీ పౌలు ఏం చేశాడు? I command you in the name of Jesus. యేసు నామములో నీకు ఆజ్ఞాపించున్నాను. Come out, you evil spirit. దురాత్మ ఈమెని వదిలి రమ్ము. The evil spirit ran out. ఆ దయ్యము విడిచిపెట్టి పోయెను. Then this woman became normal. తరువాత ఆ అమ్మాయి సాధారణమైన అమ్మాయిగా మారింది. No more that power, astrological or magical power. ఆ మాంత్రిక జ్యోతిష్క శక్తి ఆమె మీద ఏమాత్రం లేకుండా పోయింది. So what happened? కాబట్టి ఏం జరిగింది? The masters of that woman were very angry. ఈ స్త్రీ యొక్క యజమానులకు ఎంతో కోపం వచ్చింది. See? చూడండి, All our gain is gone. మా లాభం అంతా పోయింది.
See, we were getting so much money. మాకెంతో డబ్బు వస్తూ ఉండింది. Now that money is gone. ఇప్పుడు ఆ లాభం డబ్బంతా రావడం లేదు, పోయింది. My dear friends, నా ప్రియ స్నేహితులారా, when superstition goes, మూఢ నమ్మికలు మనం విడిచిపెట్టి పోతే, when demons go, దయ్యపు శక్తులు మనల్ని విడిచిపెట్టి పోతే, do you say, I have lost my money? అయ్యో మా లాభం పోయిందే, మా డబ్బు పోయిందే అని మీరు చెప్తారా? Or do you rejoice saying, this woman is free from these evil spirits? లేకపోతే ఈ స్త్రీ దురాత్మ శక్తుల నుంచి విడుదల పొంది స్వాతంత్రంగా జీవిస్తుందని సంతోషిస్తారా? Look at the crookedness of the mind. ఆ వక్ర బుద్ధిని చూడండి. Oh, our gain is gone. అయ్యో మా లాభం పోయింది. What is this new gospel? ఈ కొత్త సువార్త ఏమిటి? In Jesus' name, these evil spirits have been driven out. యేసు నామములో దురాత్మలు వెళ్ళగొట్టబడినవి. We want our evil spirits. మాకు ఈ దురాత్మ శక్తులే కావాలి. My dear friend, ప్రియ స్నేహితులారా, you want your evil spirits? మీకు మీ దురాత్మ శక్తులే కావాలా? You want your superstitions? మీ మూఢ నమ్మకాలే మీకు కావాలా? Oh, these masters created a riot. ఈ యజమానులు ఎంతో అల్లరిని సృష్టించారు. Riot. పెద్ద అల్లరినే సృష్టించారు. So they brought the Paul and Silas to the magistrate. పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావుడులోనికి ఈడ్చుకొని పోయిరి. They brought them to the magistrate, saying, these men being Jews do exceedingly trouble our city. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి పట్టణం గలిబిలి చేయుచున్నారు. Look at that. దీన్ని చూడండి. Trouble for the city. పట్టణాన్ని గలిబిలి చేయడమా? When demons are driven out. దయ్యాలు వెళ్ళగొట్టబడినప్పుడు. When fear and superstition is driven out. భయము మూఢ నమ్మకములు వెళ్ళగొట్టబడినప్పుడు. Oh, liberty for my city. పట్టణానికి ఎంతో స్వేచ్ఛ వచ్చిందని సంతోషించడానికి బదులుగా, No more the oppression. ఇంకా అణిచివేత ఏమీ లేదని సంతోషించడానికి బదులుగా, No, there's unbalanced thinking. వారు సమతుల్యతను కోల్పోయారు. No truth in our thinking. మన తలంపుల్లో ఏ సత్యం కనపడడం లేదు, సమతుల్యతే కనపడడం లేదు. How sad. ఎంత విచారము. What do you want from religion? భక్తుల నుంచి మీ ఏమి కోరుకుంటున్నారు? I want to ask you. నేను మిమ్మల్ని అడగోరుచున్నాను. What do you want from religion? భక్తు నుండి మీరేం ఆశిస్తున్నారు? More superstition? ఎక్కువ మూఢ నమ్మకాలా? More fear? ఇంకా ఎక్కువ భయం కోరుకుంటున్నారా? Is that what you want from religion? భక్తు నుండి మీరు ఆశించేవి అవేనా? The truth of Jesus యేసు ప్రభు యొక్క సత్యము has no room for fear and superstition. భయము కానీ మూఢ నమ్మకాలకు కానీ ఎటువంటి స్థలం ఉండదు. You're freed. మీరు పూర్తిగా విడిపించబడతారు. Your hidden sins you put at the feet of Jesus. దాచబడిన మీ పాపాలను యేసు ప్రభు యొక్క పాదముల వద్ద పడవేస్తారు. And no more lying. అబద్ధాలు ఉండవు. No more stealing. దొంగిలించడం ఉండదు. Wife trusts the husband. భార్య భర్తను నమ్ముతుంది. Husband loves the wife. భర్త భార్యను ప్రేమిస్తాడు. Peace in the family. కుటుంబంలో సమాధానం ఉంటుంది. That is Jesus. యేసు ప్రభువు వచ్చినప్పుడు జరిగేటువంటి విషయాలు ఇవి. Not superstition and fear. ఏదో మూఢ నమ్మకములు భయములు కాదు. My dear people. నా ప్రియమైన వారలారా, What do we see here? ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? Now they were taken to the magistrate. వారి న్యాయాధిపతుల ఎదుగు తీసుకుని వెళ్ళారు. What was the accusation? వారి మీద మోపబడిన నింద ఏమిటి? These men teach customs which are not lawful for us to receive as Roman. రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు వీరు ప్రచురించుతున్నారు.
We are the Roman Empire. మనం రోమా సామ్రాజ్య ప్రజలము. We worship the king. We worship the emperor. మేము చక్రవర్తినే పూజిస్తాం. Now these men are teaching that we should worship the living God. ఈ మనుషులైతే జీవం గల దేవుణ్ణే ఆరాధించాలి అని మాకు బోధిస్తున్నారు. They are teaching new customs. వారు నూతన ఆచారాలను మనకు బోధిస్తున్నారు. So there was a big uproar. కాబట్టి ఎంతో పెద్ద అల్లరి జరిగింది. And these men were, Paul and Silas, the disciples, were put in prison. అప్పుడు పౌలును శీలను చెరసాలలో వేశారు. Now, you know, my dear friend, చూడండి ప్రియ స్నేహితులారా, I don't know how many of you have been in prison. మీలో ఎంతమంది చెరసాలలో ఉన్నారో నాకు తెలియదు. But you know, I have always been free. నేను ఎప్పుడు స్వేచ్ఛగా ప్రకటించిన వ్యక్తిగా ఉంటిని. In any country, ఏ దేశంలోకి వెళ్ళినా సరే, even when I preached in communist East Germany, కమ్యూనిస్టు దేశముగా ఉండిన తూర్పు జర్మనీలో నేను బోధించినప్పటికీ where there was no freedom, అప్పుడు ఎటువంటి స్వేచ్ఛ లేని దినాల్లో but I preached with all my heart. నా హృదయం అంతటితో ఆ దేశంలో బోధించాను. They could have put me in prison, they could have made me disappear. నన్ను వారి చెరసాలలో వేసి ఉండగలిగేవారే, కనబడకుండా చేసి ఉండగలిగేవారే. But కానీ when you are preaching the truth, no fear. మీరు సత్యాన్ని బోధిస్తుంటే భయపడిన అవసరం లేదు. When you are preaching some selfish philosophy, స్వార్థపూరితమైన తత్వాలను మీరు బోధిస్తుంటే then of course you have got to be very careful. అప్పుడు మీరు ఎంతో జాగ్రత్తగా భయపడవలసి వస్తుంది. But when you are preaching the truth, కానీ మీరు సత్యాన్ని బోధిస్తున్నప్పుడు then there is no fear. భయపడవలసిన అవసరమే లేదు. So friends, కాబట్టి స్నేహితులారా, when these men were put in the prison, ఈ మనుషులను చెరసాలలో వేసినప్పుడు very severe punishment was given to them ఎంతో కఠినమైన శిక్ష వారికి ఇవ్వబడింది. because their feet were put into stocks. 24th verse. 24వ వచనం చూస్తే వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. What were they doing at midnight? మధ్యరాత్రి వారు ఏం చేస్తూ ఉంటిరి? They were groaning, they had been whipped, they had been beaten. కొరడాలతో కొట్టబడ్డారు, దెబ్బలు తిన్నారు కాబట్టి Oh, their stripes were bleeding, గాయములో నుండి రక్తం కారుతూ ఉన్నది. and their feet were put in stocks. వారి పాదములకు బొండ వేసి బిగించారు. They were rejoicing. అయినప్పటికీ వారు సంతోషిస్తూ ఉండినారు. They were praying and singing praises. దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. Look at our Christians today. మన క్రైస్తవులను చూడండి నేడు. Only money, 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 money. ఎప్పుడు డబ్బు 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 అనే మాట్లాడుతున్నారు. Beggars, భిక్షగాళ్ళు, not sons of God. దేవుని కుమారులు కాదు. Only running after some paisa. ఏదో పైసాల వెనుక పరిగెత్తేవారు. My dear people, నా ప్రియమైన వారలారా, when this rejoicing at midnight was taking place, మధ్యరాత్రి సంతోషిస్తూ ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు there was a great earthquake. మహా భూకంపం కలిగెను. And the prison doors were open. చెరసాల తలుపులు తెరుచుకొనెను. And the keeper of the prison woke up. చెరసాల నాయకుడు మేలుకొని He saw the prison doors open. చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నట్టు చూచి He said, "Hey, every prisoner has run away. ఖైదీలందరూ పారిపోయారు అనుకున్నాడు. And I will be charged
నన్ను బాధ్యునిగా చేస్తారు. Let me kill myself. నన్ను నేను చంపుకుంటాను. Just when he was about to kill ఆ himself, విధంగా తను చంపుకొనపోయినప్పుడు Paul shouted, పౌలు కేక వేశాడు, "We are all here. మేమందరం ఇక్కడే ఉన్నాం. Do yourself no harm." నువ్వు ఏ హానియు చేసుకొనవద్దు. So what happened? కాబట్టి అప్పుడు ఏమి జరిగింది? This prison keeper, the Roman jailer, ఈ రోమా చెరసాల నాయకుడు he said, "What is this? ఆయన ఇదేమిటి ఈ విధంగా ఉన్నది? What kind of prisoners are these? వీరు ఎటువంటి రకపు ఖైదీలు? Prison doors are open చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి, and they are not running away." అయినా ఈ ఖైదీలు మాత్రం పారిపోవడం లేదు. He came and fell down at their feet. ఆయన వచ్చి వారి పాదముల మీద పడెను. And look at his question. ఆయన అడిగిన ప్రశ్న చూడండి. What must I do to be saved? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? What must I do to have salvation? రక్షణ కావాలంటే ఏమి చేయాలి? See, our people in this country, the horse has blinkers like this. మన దేశంలోని ప్రజలకు కళ్ళ గంతలున్నాయి. గుర్రాలకి ఈ రీతిగా గంతలుంటాయి. That is a horse. గుర్రానికి ఆ విధంగా గంతలుంటాయి. But కానీ for Indian people, భారతీయులకైతే these are the blinkers. కళ్ళ గంతులు ఈ విధంగా ఉంటాయి. Don't see. వారు చూడలేరు. Don't see the truth. సత్యాన్ని చూడలేరు. Don't follow the truth. సత్యాన్ని వెంబడించలేరు. This is our ancient religion. ఇది మా పురాతన మతము. This is our ancient tradition. ఇది మా పురాతన పారంపర్యాచారము. This is our ancient superstition. ఇది మా పురాతన మూఢ నమ్మిక. Don't look at the truth. సత్యాన్ని మేము ఏమీ చూడము. My dear friends, నా ప్రియ స్నేహితులారా, is that going to help you? ఆ రీతిగా ఉండడం మీకు ఏమైనా సహాయం చేస్తుందా? No. లేదు. What must I do to find salvation? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? In the middle of the night, మధ్యరాత్రి what is this cry? ఈ కేక ఏమిటి? Yes. అవును. I am surprised at the religion of people. భారతీయుల ప్రజల భక్తిని చూసి నేను ఆశ్చర్యపడుతున్నాను. They will do bhajan, they will do everything. భజన చేస్తారు, అనేకమైన పనులు చేస్తారు, But they don't want salvation. కానీ రక్షణ పొందడం మాత్రం ఇష్టం ఉండదు. They never ask, if I die today, will I go to hell or heaven? నేడు నేను మరణిస్తే పరలోకానికి వెళ్తాను, నరకానికి వెళ్తాననే ప్రశ్న వారు అన్నడు అడుక్కోరు. I am a God, I will see what will happen. ఏం జరిగిందో చూసుకుందాంలే. Today, నేడు I want to ask all the Christians. క్రైస్తవులందరినీ ఒక ప్రశ్న అడగగోరుచున్నాను. You know, Christians are special. Why? క్రైస్తవులు ఎప్పుడు ప్రత్యేకమైన వారే. ఎందుకో తెలుసా? They can band the road. They can become a roadblock. అనేక మందికి ఆటంకంగా మారగలరు. Many Christians are roadblock. అనేక మంది క్రైస్తవులు Roadblock. ఇతరులకు ఆటంకంగా మారుతున్నారు. They are keeping others from coming to Jesus. ఇతరులు క్రీస్తు ప్రభు ఎదుగు రాకుండా వారు ఆటంకపరుస్తున్నారు. How much money would make you speak a lie? ఎంత డబ్బు ఇస్తే మీరు అబద్ధాన్ని మాట్లాడతారు? 10,000? 10,000 రూపాయలా?
No, I won't speak a lie. లేదండి, 10,000 రూపాయలు ఇస్తే నేను అబద్ధాన్ని మాట్లాడను. 10 lakh? 10 లక్షలు ఇస్తే అబద్ధం ఆడతారా? 10 lakhs? ఓ, 10 లక్షల రూపాయలా? Okay. సరే అండి, అబద్ధం ఆడతాను. Is that a Christian? ఓ క్రైస్తవుడు ఆ విధంగా ఉండగలడా? No. లేదు. 10 crores? 10 కోట్లు, 100 crores? 100 కోట్లు. No. అయినా సరే అబద్ధం మాట్లాడు. I cannot speak a lie. నేను అబద్ధాన్ని మాట్లాడకూడదు. I will lose the presence of God. అలాగైతే నేను దేవుని సన్నిధినే కోల్పోతాను. 10 crores will not give me salvation. 10 కోట్ల రూపాయలైనా నాకు రక్షణ అవి ఇవ్వలేవు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, false Christianity, దొంగ క్రైస్తవత్వం, lying Christianity, అబద్ధపు క్రైస్తవత్వం, do not deceive yourself. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని మీరు మోసపరుచుకొనవద్దు. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, let your yes be yes మీ మాట అవునంటే అవును, and your no, no. కాదంటే కాదు అని ఉండవలెను. When Indians say yes, it means no. భారతీయులు అవును అంటే దాని అర్థం కాదు అన్నమాట. And when they say no, it means yes. వారు కాదు అంటే అది అవును అని మనం అర్థం చేసుకోవాలి. How sad. ఎంత విచారము. Lies in the register. రిజిస్టర్లో అనేక అబద్ధాలు. One man told me last night, గత రాత్రి ఒక వ్యక్తి నాతో ఈ విధంగా చెప్పాడు, I refuse to write lies in the accounts or whatever in the report. నివేదికలో లేకపోతే లెక్కల పుస్తకంలో అబద్ధాలు రాయడానికి నేను నిరాకరించానండి. And this mission put me out. ఈ మిషన్ వారు నన్ను పంపించి వేశారు. I don't know whether it is the only cause. ఆ కారణం చేత దాన్ని తొలగించారామో నాకు తెలియదు. But this is what I say. నేను ఈ మాట చెప్తాను, వినండి. Let God destroy such mission. అటువంటి మిషన్లను, అటువంటి సంస్థలను దేవుడే నాశనం చేయను గాక. Missions where there is no truth. సత్యం లేని మిషన్లను, Missions with false accounts. తప్పుడు లెక్కలు చూపించే మిషన్లను దేవుడే నాశనం చేయను గాక. One man told me, one pastor told me, ఒక పాస్టర్ గారు నాతో చెప్పారు, I have to send accounts మేము లెక్కలు పంపించాలండి, and I must say so many were received into my church or baptized. మా మందిరంలోకి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు అని లెక్కలు పంపించాలి. And so I have to write some figures. ఎంతమంది వచ్చారు, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు లెక్కలను నేను రాసి పంపించాలండి. My dear friends, నా ప్రియ స్నేహితులారా, lies, అబద్ధాలు, lies in the name of Jesus. యేసుక్రీస్తు నామములో అబద్ధాలు రాయడమా? Don't build your home upon lies. అబద్ధాల మీద మీ కుటుంబాలను కట్టుకోవద్దు. The Bible says, బైబిల్ సెలవిస్తుంది. now I want you to look at this scripture. ఈ లేఖను మీరందరూ చూడాలని ఆశిస్తున్నాను. Revelation chapter 21 ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము and the 8th verse. 8వ వచనం. Revelation chapter 21 and the 8th verse. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. The fearful and unbelieving, పిరికివారును అవిశ్వాసులను, the abominable and murderers, అసహ్యులను నరహంతకులను, warmongers and sorcerers, వ్యభిచారులను, మాంత్రికులను, and idolaters, విగ్రహారాధకులను, and all liars, అబద్ధికులందరును, all liars అబద్ధికులందరును shall have their part in the lake which burneth with fire and brimstone.
అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. See, that is the eternal judgment. అదే నిత్యమైన న్యాయ తీర్పు. Friends, స్నేహితులారా, I don't want one of you to lose your soul. మీలో ఏ ఒక్కరూ మీ యొక్క ఆత్మను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. Why should anybody in the Punjab lose his soul? పంజాబ్ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా ఎందుకు తమ ఆత్మను పోగొట్టుకోవాలి? Must we not bring this good news? ఈ సువార్తను పంజాబ్ రాష్ట్రం అంతటా తీసుకురావద్దా? Must we not deliver people? పంజాబ్ రాష్ట్ర ప్రజలను మనం విడిపించవద్దా? Must we only be sitting and eating? ఏదో మన ఇంట్లో కూర్చుని తినేవారిగా మాత్రమే ఉండాలా? How sad. ఎంత విచారము. May God have mercy on us. దేవుడు మనల్ని కనికరించునుగాక. We people who call ourselves Christian, క్రైస్తవులని పిలుచుకునేటువంటి మనము we deserve the greatest judgment. మనము అత్యంత న్యాయ తీర్పుకు పాత్రులము. Why? ఎందుకు? We have not shown Jesus. యేసుక్రీస్తు ప్రభుని ఇతరులకు మనం చూపించలేదు కాబట్టి. We have not set free people. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రజలను మనం విడిపించలేదు కాబట్టి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Oh gracious Father, కృపగలిగిన తండ్రి, oh wonderful Savior, అద్భుతకరమైన రక్షకుడా, we have sinned greatly against you. మీకు విరోధంగా ఎంతగానో గొప్పగా పాపం చేశాం. We have not cared for the souls of people. ప్రజల ఆత్మల గురించి పట్టించుకోలేదు. We have only been fishing for rupees. డబ్బును మేము వెంటాడుతూ ఉంటిమి. Forgive us, Lord Jesus. యేసు ప్రభువా, మమ్మల్ని క్షమించుము. Cleanse us from our sin. మా పాపం నుంచి మమ్మల్ని కడగండి. Wash us from our sin. మా పాపం నుండి మమ్మల్ని శుద్ధీకరించండి. Take away our lying tongue. అబద్ధపు నాలుకలను తీసివేయండి ప్రభువా. Give to us giving hearts, giving hands. ఇతరులకు ఇచ్చే హృదయాన్ని, ఇతరులకు ఇచ్చే హస్తాలు మాకు దయచేయము. Hear our prayer. మా ప్రార్థనలు ఆలకించండి. Let these dear people be those that bring life and life abundant to their towns and villages. ఈ ప్రియమైన వారందరూ వారు ఉండేటువంటి గ్రామాల్లో, పట్టణముల్లోనికి సమృద్ధి అయిన జీవాన్ని తీసుకొచ్చే ప్రజలుగా వీరిని చేయండి. Hear our prayer. మా ప్రార్థనలు ఆలకించండి. And save us, we pray you. ప్రభువా, మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం. Wash us from our sin. మా పాపం నుండి మమ్మల్ని కడగండి. Let the blood of Jesus Christ so be manifested that the demons will run away from these parts. ఈ ప్రాంతాల్లో నుంచి దయ్యపు శక్తులు పారిపోయే రీతిగా యేసు ప్రభు యొక్క రక్తం యొక్క శక్తిని మేము చూపించడానికి సహాయం చేయము. Let preachers be righteous people. నీతిమంతులైన బోధకులు లేకపోవడానికి సహాయం చేయండి. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.